హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తెలుగు సబ్జెక్టు 8th క్లాసు న్యూ సిలబస్ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళ కోసం చదువుతున్నానండి. ఒకసారి చూడండి. ఒకవేళ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఒకవేళ ప్రిపేర్ అయితే ఈ నా ఛానల్ని ఒకసారి వాళ్ళకి అంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్తున్నా కూడా మీరు ఒక నోట్స్ మీద రాసేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు బాగుంటుంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. విషయ సూచిక 1వ పాఠం వచ్చేసి సంసిద్ధత కార్యక్రమం. సంసిద్ధత కార్యక్రమం ఆంధ్ర వైభవం. ప్రక్రియ గేయం, ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. కవి రచయిత కొండెపూడి లక్ష్మీనారాయణ. 2వ పాఠం వచ్చేసి సంసిద్ధత కార్యక్రమం మాతృభూమి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు. కవి రచయిత పవని నిర్మల ప్రభావతి. 3వ పాఠం వచ్చేసి శతక సౌరభం శతకం. ప్రక్రియ ఇతివృత్తం నైతిక విలువలు. కవి రచయిత శతక కవులు. 4వ పాఠం నా యాత్ర. ప్రక్రియ యాత్ర రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. కవి రచయిత బలుసు వెంకట రమణయ్య. పాఠం వచ్చేసి 5వ పాఠం సందేశం. ప్రక్రియ ఖండకావ్యం అండి. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. కవి గుర్రం జాషువా. 6వ పాఠం అండి పయనం. ప్రక్రియ మాండలిక కథ. సామాజిక స్పృహ ఇతివృత్తం. కవి ఏమో సింగమనేని నారాయణ. 7వ పాఠం చైతన్యమూర్తులు. వ్యాసం వచ్చే ప్రక్రియ వ్యాసం అండి. ఇది ఇతివృత్త స్ఫూర్తి సేవ. కవి రచయితల బృందం. తర్వాత ఉపవాచకం పోతులూరి వీరబ్రహ్మం. 1వ పాఠం నేదునూరి గంగాధరం. 2వ పాఠం వడ్డాది పాపయ్య. 3వ పాఠం ఫాతిమా షేక్. 4వ పాఠం రాగతి పండరి. 5వ పాఠం తాడి నాగమ్మ. 6వ పాఠం కవి పరిచయాలు నేను చదువుతానండి. మొత్తం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న కవి పరిచయాలన్నీ నేను ఈ వీడియోలో అయితే పెడతాను, ఒకసారి చూడండి. ఆంధ్ర వైభవం పాఠం పేరు వచ్చేసి ఆంధ్ర వైభవం. మొదటి లెసన్ అన్నమాట. ఇది ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం అండి. కొండెపూడి లక్ష్మీనారాయణ. ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండెపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బోండాండ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగు వాడా అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఇక్కడ ఈ సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోండి. 1918 నుండి 1986. ఇప్పుడు సెకండ్ లెసన్కి వెళ్దామండి. దీనిలోని మీకు గ్రామర్ కూడా వివరంగా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోనైతే లైక్ చేయండి ముందు, ఎందుకంటే ఎంతమందికి నచ్చిందో అంటే మీకు యూజ్ అయిందో నాకు తెలుస్తుంది అన్నమాట. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఇంకా మన దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే చాలానే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లోని ఇలాంటివి మీకు అంటే టెట్కి డిఎస్సికి యూజ్ అయ్యేవి మీకు చెప్తానండి. టెక్స్ట్ బుక్స్ అనేవి చదివి వినిపిస్తానమాట. ఇక్కడ చూడండి, 2వ మాతృభూమి పాఠం వచ్చేసి మాతృభూమి. ఇందులోని కవి పరిచయం చూద్దాము.
ఉద్దేశం చూద్దామండి ముందు. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ రచయిత్రి పరిచయం అండి. 1933 2015. పవని నిర్మల ప్రభావతి. రెండో పాఠం మాతృభూమి. దాన్ని రచించిన కవిత్రి పేరు పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్రావు. ఈమె చదివింది 10వ తరగతే అయినా చేయి తిరిగిన రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథ సంపుటాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయి. ప్రస్తుత పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది. అదండి రెండో లెసన్. అయితే మనకి మాతృభూమి, ఈ రచయిత్రి పేరు వచ్చేసి పవని నిర్మల ప్రభావతి గారి మన కవి పరిచయం. మరొక లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్ వచ్చేసి అండి శతక సౌరభం. కవి పరిచయం చూద్దామండి. ఉద్దేశం: విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం. కవి పేరు కాలము, శతకము. గరికిపాటి మల్లవదాని. గరికిపాటి మల్లవదాని 19వ శతాబ్దం అండి. శతకం వచ్చేసి విద్యార్థి శతకం. అలానే మారద వెంకయ్య. కాలము 17వ శతాబ్దం. శతకం వచ్చేసి భాస్కర శతకం. దీనిలోని చాలా శతకాలు ఉన్నాయండి. అవి ఒక్కొక్కరు ఒక్కొక్క శతకం అనేది రాసినట్టున్నారు. ఒకసారి చూడండి. విద్యార్థి శతకం. ఇక్కడ చూడండి విద్యార్థి శతకం. ఇక్కడ విద్యార్థి శతకం. ఇక్కడ ఎవరు రాశారు అంటే గరికిపాటి మల్లవదాని. ఈయన రాసిన శతకం అన్నమాట. మొదటి శతకం ఇది. ఇదిగోండి ఇక్కడ మనకి ఉంది. ఇలా కొన్ని శతకాలు ఉన్నాయి. వాళ్ళ ఆ కవుల పేర్లు అనేవి ఇక్కడైతే ఇచ్చారండి. చూడండి శతకం పేరు, ఆయన రాసిన కాలము, తర్వాత కవి పేర్లు ఇక్కడ రాశారండి. ఇవి ఇక్కడ శతకాలు ఉన్నాయి చూడండి. నేను ఇక్కడైతే కవి పేర్లు, కాలము, శతకము చదువుతున్నాను. ఇవి మనం చదివాము. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. పేరుమల్ల మున్నెప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దశరథి శతకం. మంచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనుల మూట శతకం. బొమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం.
గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజ శతకం. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సహస్రీ శతకం. మీకు అర్థమైంది కదండి. ఈ కవులందరూ ఇక్కడ శతకాలు రాశారు. ఒక్కొక్క శతకం ఒక్కొక్క కవి రాశారనమాట. ఇవ్వండి ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి, 9 శతకాలు ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ 9 కవులు ఉన్నారు. ఇవన్నీ మీకు చదివి వినిపించాలి అంటే మీరు లైక్ కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు తెలుస్తుంది అనమాట ఎవరికైతే అవసరం అవుతుందో అనేది. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ లెసన్స్ కూడా మాకు చదివి వినిపించండి అంటే తప్పకుండా నేను లెసన్స్ కూడా చదివి వినిపిస్తాను. అలానే ఏ సబ్జెక్టు అంటే ఇక్కడ 6th to 10th టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిలో మీకు ఏ సబ్జెక్టు చదివి వినిపించాలి అనేది నాకు కామెంట్ చేయండి వివరంగా. అయితే ఈ వీడియో కూడా మీకు యూజ్ అయితే మాత్రం నాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది. మనం నెక్స్ట్ గ్రామర్ అయితే చాలానే ఉంది. అవి మీకు చదివి వినిపించాలంటే నాకు కొంచెం టైం పడుతుంది కదా. సో మీరు కామెంట్ చేస్తే నాకు నేను కూడా చదివి వినిపిస్తాను అన్నమాట, తెలుస్తుంది నాకు. 4th లెసన్ వచ్చేసి ఇక్కడ చూడండి. 4th లెసన్ వచ్చేసి నా యాత్ర. దీనికి కవి పరిచయం చదువుకుందాము, ఉద్దేశం చదువుదాము. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. రచయిత పరిచయము. బలుసు వెంకట రమణయ్య. ఈయన 1907 1989. ఓకేనండి. బలుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకాలికలు, 16 రాత్రులు కథ సంకలనం రచించారు. చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. ఓకేనండి. సంవత్సరం వచ్చేసి చూసారు కదా, 1907 1989. ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లెసన్ కూడా చూడండి ఎలా ఉంటుందో. అంతే. నెక్స్ట్ ఇదిగోండి గ్రామర్ ఇది. ఓకే. 5th లెసన్ వచ్చేసి సందేశం. లెసన్ పేరు సందేశం. 8th క్లాసు తెలుగు సబ్జెక్టు. ఉద్దేశం, నేపథ్యం 2 ఉన్నాయండి. ఉద్దేశం చదువుదాం ముందు. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. నేపథ్యం. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన దేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు.
కవి పరిచయం అండి. గుర్రం జాషువా సందేశం. లెసన్ పేరు వచ్చేసి సందేశం. కవి పేరు వచ్చేసి గుర్రం జాషువా. ఈయన 1995 నుండి 1971 ఆయన జన్మించి ఉన్న సంవత్సరం అండి. గుర్రం జాషువా వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన రచనలు గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి. ఈయనకు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులున్నాయి. సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాఠ్యాంశం గబ్బిలం నుండి స్వీకరించబడింది. ఇదండి 5th లెసన్ కవి పరిచయం. ఇవి ఇలా ఉన్నాయి. గ్రామర్. తర్వాత 6th లెసన్ వచ్చేసి పయనం. ఫాస్ట్గా చదివేస్తాను. మీకు వివరంగా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. పయనం లెసన్ వచ్చేసి పయనం 6th లెసన్. అలాగే ఉద్దేశం చదువుతానండి. సన్నకారు రైతులు, రైతు కూలీలు బతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. రచయిత పరిచయం. సింగమనేని నారాయణ 1943-2021. కథ రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీద పల్లెలో జన్మించారు. సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జోదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథ సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. 7th లెసన్కి వెళ్ళిపోదామండి. ఇది 7th లెసన్ వచ్చేసి చైతన్యమూర్తులు. రాష్ట్ర అభివృద్ధికి ఎందరో మహనీయులు కృషి చేశారు. వీరి సామాజిక రంగాలు వేరైనప్పటికీ వీరు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివి. వారిలో కొందరిని గురించి తెలుసుకుందాం. ఆ కొందరిలోనే వీళ్ళందరూ ఉన్నారండి. సంఘ సంస్కరణ, వీరబ్రహ్మం ఆయన గురించి ఉంది. మీకు ఇవన్నీ వివరంగా చదవాలంటే పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి మీరు ఒక్క కామెంట్ చేస్తే నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. జానపద బ్రహ్మం నేదునూరి గంగాధరం. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. అలానే కార్జున్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి. ఉత్తమ ఉపాధ్యాయుని తాడి నాగమ్మ. సెమిస్టర్ 2 అండి ఇది. సో ఈ సెమిస్టర్ 2 ఇవన్నీ కూడా మరలా నేను మరొక వీడియో చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇంకా మీకు అంటే ఇంకా వివరంగా చదవాలా లేదంటే గ్రామర్ గురించి కానీ ప్రత్యేకంగా వాటి గురించి నాకు కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.